ఊరు నుంచి మావయ్యలందరూ వస్తున్నారు. మావయ్యలతో కూతురులందరూ వస్తున్నారు. నేను వస్తున్నా. నువ్వేమీ రావక్కర్లేదు. ఎలా ఉండగలనమ్మా? నన్ను డిస్టర్బెన్స్ చేయకూడదని నేనే చీపురు చెప్పు షూ అన్నిటినీ రెడీ చేసి ఉంచాను. నువ్వేం చేస్తావంటే ఆ బెడ్ చుట్టూ వీటిని పెట్టుకుని తొంగ. ఈ మధ్య నేను వీటిని యూజ్ చేయట్లేదు. మరే ఏ చెప్పరై, ఏ చెప్పు, ఈ షూ బెడ్ పక్కన వీటిని పెట్టుకొని పడుకోవడం కంటే ఈ షూనే బెడ్ గా మార్చేస్తే మమ్మీ నీ కొడుకు డెవలప్మెంట్ ని చూడు, చూసి గర్వపడు. దిస్ ఇస్ రాఘవ బ్రాండ్. టోటల్ ఫ్యామిలీ డ్యామేజ్. ఈ చిన్న షూ ఎందుకు దండగా, పెద్ద షూ ఉండగా. ఆహా, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, దాని దగ్గర నుంచి నన్ను మాత్రం కాపాడు. నువ్వు ఒక్కడి వేరా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఆలోచిస్తున్నావు. నీకు మాత్రం ఈ ఐడియాలు ఎలా వస్తున్నాయిరా? క్రియేటర్ నన్ను మాత్రం వదిలేసి వెళ్ళిపోకండ్రా. ఈడు ఇంకా చుచ్చు పోసుకోలేదు. ఈడు అక్కడికి నన్ను తోడు రమ్మంటాడ్రా. మా రాత్రంతా నిద్రపోలేదమ్మా. నీకు కావాలంటే నా పిల్ల నీకు తోడుగా ఉంటది. నువ్వు అమ్మతో ఉండు. ఉంటుందా? వద్దినమ్మా. అయ్యో తప్పు. నువ్వు ఇలాగే బయట అందరికి చెప్తున్నావా? ఇలా చూడు, నువ్వు బాత్రూమ్ లోపలికి రానక్కర్లేదు, బయట నుంచోనక్కర్లేదు, పాట కూడా పాడక్కర్లేదు. నేను కూడా బాత్రూమ్ లోపలికి వెళ్ళను, కానీ చుచ్చు పోస్తా. అదేం లేదు, అది పాత ఐడియా. నేను బాత్రూమ్ లోపలికి వెళ్ళను, కానీ చుచ్చు పోస్తా. చెప్పరా? ఒక కొత్త ఐడియా వచ్చిందిగా. ఏంట్రా ఐడియా? నేను చెప్పను, చేసి చూపిస్తా. చూద్దాం ఏం చేస్తాడు. రెడీయా? రెడీయా? బెడ్ పక్కనే డోయల్ కొత్తగా లేదు. నేను తట్టుకోలేకపోతున్నాడు. దెమ్మ తిరిగిపోయింది. వీళ్ళు ఎలా పోతే నాకంటే నేను చుచ్చు పోసుకుంటాను. బాత్రూంలోకి కావాలంటే నేను పాడతా. నువ్వు ఆడమన్నా ఆడతాను, కానీ ఈ విషయం ఎవరితోనూ చెప్పను. ప్రామిస్. చిన్న రిక్వెస్ట్, దీన్ని రెడీ చేయడానికి ఒక రోజు పట్టింది. ఒక్కసారి చుచ్చు పోసుకుంటా. ఈ రోజు పాడబడమ్మా. పాడతానుండ్రా. అమ్మా అమ్మా మోరమ్మా, దండాలు దండాలు చకోటి దండాలు పొట్టేళ్ళు తెచ్చాము అమ్మూరు తల్లో, పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో. పెంచమ్మా. శతకోటి దండాలు మాయమ్మ తల్లో, పొట్టేళ్ళు తెచ్చాము తల్లో. నాడా కట్టుకోరన్నా. తెల్లారితే ఊరుకు పోవాలి. ఊరెళ్లే ముందు నేను ఒకసారి ఫ్రెండ్స్ ని కలిసి వస్తానమ్మా. ఆకలేస్తుందమ్మా. ఏడు మొదలెట్టేసేట్రా. వెళ్లే దారిలో ఏదన్నా గ్రామం వస్తుంది, చేను గట్టున ఆగి తిందా. గ్రామం వచ్చేసింది ఆత్మనమ్మా. నిలవనివ్వడరా బండాపు. హాయ్ కుమారన్నా. నమస్కారం బాబు. ఎలా ఉన్నావు? బాగున్నావా? లగేజ్ కార్ లో ఉంది. అవును, మరదల్స్ ఎక్కడా? లోపలే ఉన్నారు. వెళ్ళి రెస్ట్ తీసుకోరా, రేపు పొద్దునే మాట్లాడుకుందాం. మరదల్స్ మీరు కూడా నాతో వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. ఓకే, వీడు గోక్కోవడం ఆపడే. మొదలైంది.
నానా నానా వాటర్ కావాలి నానా. నా దగ్గర వాటర్ లేదు, క్వార్టర్ లేదు. అయ్యో, తను అడగడానికి నేనే వెళ్ళి తాగొచ్చు. ఎవరు ఏడ్చిందని అడుగుతున్నానుగా. ఎవరు ఏడుస్తున్నట్టుంటే అందుకే భయపడి నానమ్మ, నేను నీతో ఒకటి చెప్తాను, అది ఎవరితోనే చెప్పకే. ఆ ఫ్రిడ్జ్ పక్కన ఎవరో వస్తున్నట్టు పోతున్నట్టే ఉంది నానమ్మ. నేనుండగా మన ఇంట్లోకి ఎవరు రా చూద్దా. ఇదొకటి ఈ రూమ్ లోనే కదన్నా. హలో హలో, ఎవరు? హలో, ఓన్లీ ద బాస్కెట్. ఈ రూమ్ లో ఏం లేదమ్మా. నువ్వు అనవసరంగా భయపడ్డావు. మన ఇంట్లో అలాంటివే ఉండదు. ఏమైంది? ఏమైందమ్మా? ఎందుకమ్మా మీ అరుపులకి ఆడు లేచిపోయాడు. అందరూ తప్పుకోండి. వాట్? మరి ఇక్కడ ఐఎమ్ కమింగ్. నా చిట్టి. వాట్?
నా మీదకి వస్తున్నా. మళ్ళీ మొదలెట్టే సనతయ్య కిందకి దిగో. ఒక్కటిచ్చానంటే ఎవరు వచ్చింది? బాబాయ్ బాబాయ్ ఆ. ఇంట్లో ఏంటి? ఇలాంటి విషయాలు ఆడుతూ చెప్పకూడదే, ఇది ఒక ఇల్లు. ఏయ్. ఉదయాన్నే తులసి పూజ ఉంది, అందరూ వెళ్ళి పడుకోండి.